బ్యాక్ టు అప్డేట్స్. ప్రకాశం జిల్లా దర్శిలో కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు వంగవీటి మోహన్ రాగా మాజీ సర్పంచ్ కనకం వెంకయ్యల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వంగవీటి మోహన్ రంగా కొడుకు వంగవీటి రాధా, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యారు. పేదల సంక్షేమం కోసం ప్రాణాలర్పించిన తన తండ్రి విగ్రహం దర్శిలో ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు వంగవీటి రాధా. అన్ని కులాల అభివృద్ధి కోసం పోరాడిన నాయకుడు వంగవీటి రంగా అని గొట్టిపాటి లక్ష్మి అన్నారు. వంగవీటి ఆశయాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకి మీతో పాటు ఉంటాను, మీ సమస్యలకి ఎప్పుడు మీరు ఒక అండగా నిల్చుంటానని చెప్పని ఆ రోజు ఇచ్చిన మాటకి ఇవాటికి ఆ వృత్తి పక్కన పెట్టి మీకోసం అండగా నిల్చుంటూ ఉన్నారు. ఇవాళ ఎంతో అభిమానంతో మనందరితో కలిసికట్టుగా ఉన్నారు. అలాంటి ఒక నాయకురానికి మనందరం అండదండలు ఉండాలి, ఆశీస్సులు ఇవ్వాలి. భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు కూడా చూడాలని చెప్పని కూడా మీ అండదండలు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ వేదిక మీద మా అందరికీ మీరు ఒక అర్హత కల్పించారు. ఊరూరు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారంటే తెలుస్తుంది ప్రజల గుండెల్లో ఎలాంటి జరగని ముద్ర వేశారనేది. రంగగారు పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా పేదల గొంతుకగా మారడానికి వచ్చారు రాజకీయాల్లోకి. అనగానే వర్గాలకు అండగా ఉండడానికి వచ్చారు రాజకీయాల్లోకి. బస్తీలో తిరిగారు, కూలీల దగ్గరకు వెళ్లారు, పేదల సమస్యలను దగ్గరగా చూశారు. రమాదేవి మేడం గారు, పాతనాటి రమాదేవి మేడం గారు